అబ్బో! 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గంగార్పణం నా ఊరికైతే. నార్మల్‌గా ఈ ఎండలకి, ట్రాఫిక్‌కి ట్రావెలింగ్ చిరాకు తెప్పిస్తది. కానీ దానికంటే సినిమా ఎక్కువ చిరాకు తెప్పించింది. రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ ఏమేమున్నాయి, అవన్నీ రౌండేసి మిక్సీ చేసేశారు. 'నేనే రాజు నేనే మంత్రి' మెయిన్‌గా పెట్టేసి. అయితే ప్రాబ్లమ్ మిక్సీ ఎయ్యాలనే డెసిషను మిక్సీలో ఏయటమో గాదు. అక్కడ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ దగ్గర 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' గంగపాలైంది. శివాలెత్తిపోవడం గాదు, శవాలేస్తాయన్నట్టుందనమాట. లంకల రత్నాకర్ నుంచి టైగర్ రత్నాకర్‌గా మన హీరో రత్న ఎలా అయ్యాడు? ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా యొక్క బేసిక్ ప్లాట్ లైన్. నాకు యాక్చువల్లీ సినిమా స్టార్టింగ్‌లో రత్న వీపు వెనుక కత్తిగాట్లు, పోట్లు, కాలిన చర్మం ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి అన్నప్పుడు బానే అనిపించింది. ఇక తన కథ ఏంటో స్టార్ట్ చేశాక వెళ్ళే కొద్దీ మూడు ఉత్సాహం అంతా సర్వనాశనం అయిపోయాయి. క్యారెక్టర్స్ అన్నీ ఓ లాగుడు పీకుతూ ఉంటాయి. లేకపోతే ఓవర్ బోర్డ్ అవుతూ ఉంటాయి. కొద్దిసేపు విలన్స్‌ని లేపుతారు. ఆ నెక్స్ట్ మినిట్టే ఈపించేస్తారు. లేపు ఈపి ఇదే గోల. దేనికి? రత్న బిల్డప్ కోసం. ఆ బిల్డప్ ఏమో బొక్కలా ఉంది మరి. మధ్యలో లోతు ఎక్కువ ఉన్న లోయలోకి తీసుకెళ్ళి సావరా అన్నట్టు లేపేసే లవ్ స్టోరీ పడిద్ది. ముసలాయన చావు పెడతారు. అది ఎందుకు పెడతారో అర్థం కాదు. నేనేదో అనుకుంటే అక్కడేముండదు, ఏడుస్తాడంతే. కబ్జా చేసిన ల్యాండ్ పత్రాలు పంపకాలు అనగానే హీరోయిన్ లవ్ ట్రాక్‌కి సై అంటదంట. పక్కన ఆది యొక్క కుళ్ళు రైమింగులు, అలాగే పక్కన వీళ్ళని పెడతారు. 10 మందిని చంపేలా ఉండాలి. కండల కాంతారావుల్లాగా ఉండాలి అని బిల్డప్ ఇస్తారు స్టార్టింగ్‌లో. అసలాళ్ళేం చేశారండి సినిమాలో? ఒక్క పనైనా చేశారా? ఫస్ట్ హాఫ్‌లో రూపాయి ఉపయోగం ఉండదు. ఏమన్నా అంటే చాలు రత్న, టైగర్ రత్న, ఎమ్మెల్యే రత్న ఏమైనా చేసేస్తాడు భజన. సెకండ్ హాఫ్‌లో ఏమో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చివరి క్లైమాక్స్‌లో గూడా ఇవాళ ఏదో ఉద్ధరించేద్దామనే రేంజ్‌లో వచ్చాంగా అని సైలెంట్‌గా ఎళ్ళిపోతారన్నట్టు నడుచుకుంటూ ఎళ్ళిపోతారు మళ్ళీ. అసలు ఏ క్యారెక్టర్స్‌లోనూ ఎమోషనల్ థింగ్స్ ఉండవు. సరైన క్యారెక్టరైజేషన్స్ ఉండవు. నా పని జరగడం కోసం ఎన్ని బ్యాడ్ థింగ్స్ అయినా చేస్తా అని అంటాడు. బట్ ఒక్కటి కూడా బ్యాడ్ థింగ్స్‌గా చూపియరు. అన్ని గుడ్ థింగ్స్ అన్నట్టే టర్న్ చేసేస్తారనమాట. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్‌కి ఆ డైలాగ్ రాయాల్సిన అవసరం ఏముంది? దేనికి ఉపయోగం? నాజర్ క్యారెక్టర్ చనిపోవడానికి కూడా హీరో నుంచి వైటేసేస్తారు. చివరి పాయింట్‌ని కూడా వదలలేదు. రాయి బెట్టి కొడితే హాస్పిటల్‌లో చనిపోయారు అనేలా ఉంటదా? లేదు. ఈ విధంగా కూడా వదలలేదు. దానికి మళ్ళీ హీరోకి వైట్ పేపర్ ఇచ్చేశారు. నార్మల్‌గా హీరో అంటే ఒకటి. అలాగే విలన్ అంటే ఇంకోటి. ఇంకోటుంటది, గ్రే షేడ్స్ పెడతారనమాట. అంతేగాని విలన్‌ని ఇస్తా అని స్టార్ట్ చేసి ఫుల్ హీరోకి కొడితేనే సోదిలా ఉంటది. ఇదే కాదు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో' మరీ గ్యాంగ్స్ అని పెట్టేలా ఏమున్నాయని ఏం లేవు. నేనైతే ఫస్ట్ హాఫ్‌కే కుప్పకూలిపోయా. సెకండ్ హాఫ్ శవాసనమే. పర్ఫార్మెన్సెస్ వైస్ విశ్వక్ సేన్‌కి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వకపోవటం ఒక నెగెటివ్ అని చెప్తా నేనైతే. ఎందుకో ఏమో చాలా ఆడ్‌గా అనిపించింది విశ్వక్‌కి రత్న అనే క్యారెక్టర్. ఇదే కాదు చాలా మందికి ఆ రోల్ సెట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ 'గోపరాజు రమణ', ఆయన కొడుకుగా చేసిన అతను, హీరో వెనకాల ఉండేవాళ్ళు, అంజలి, విలన్ సైడ్ ఉండేవాళ్ళు కొంతమంది ఇలాగా. ఒక సాంగ్ అయితే బాగుంది, నేహా శెట్టితో వచ్చేది. ఒక ఐటెమ్ సాంగ్ అండ్ సాడ్ సాంగ్ ఒకటొస్తది. ఇవైతే వరస్ట్ టు ది కోర్ అని చెప్తా. బీజీఎంలో కొన్ని ఉన్నా, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ బీజీఎం బాగున్నా అన్నీ నాన్ సింక్‌లో వస్తుంటాయి. ఇవన్నీ ఇచ్చేస్తే ఎక్కడ పెట్టాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్టుంటాయి బీజీఎమ్స్. బ్లడ్ అయితే ఉంది, కత్తులు కూడా ఉన్నాయి. కానీ ఉండాల్సినవే మెయిన్‌గా లేవు. ఫైనల్లీ నా వరకు అయితే చూసేటోళ్ళ మీద కత్తి కట్టినట్టుంది. సో ఇది మరి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.